సంచలనం రేపుతున్నటువంటి డేటాకు సంబంధించి దీనికి సంబంధించి డేటా వార్ వ్యవహారం ఇప్పుడు హీట్ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేసి కేసులు కూడా వేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి సీనియర్ అనలిస్ట్ కటార్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి ఈ వార్ ఎక్కడికి దారితీసే అవకాశం ఉందంటారు? గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు ఎన్నికల ముందు కేసీఆర్ వేస్తున్న ప్రణాళికనే ఇదంటారా? ఏం చెప్తారు? అంటే కాసేపు ఈ యుద్ధాలు గిఫ్ట్లు గొడవ పక్క పెట్టి ముందు అంటే అసలు విషయం ఏంటన్నది అట్లీస్ట్ మీ ఏబిఎన్ ప్రేక్షకుల కన్నా తెలియాలని చెప్పండి సార్. ఓటర్ల జాబితాలు తప్పులు తడకలు అన్నది ఇవాళది కాదు. అసలు ఎన్నికలకి ప్రాణం ఓటర్ల జాబితా మనందరికి తెలుసు కదా. ఓటు హక్కు ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. అక్కడ లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి ఓటు ఉండడానికి వీల్లేదు. అక్కడ ఉండటం అన్నదానికి కూడా ఒక నిర్వచనం ఉంది. నార్మల్ రెసిడెంట్ అంటారు. అంటే సాధారణంగా అక్కడ నివసిస్తూ వేరే ప్రాంతాలకు ఏదైనా పనుల మీద వెళ్తే అది సమస్య కాదు. కానీ అక్కడ ఉండకపోతే నార్మల్ రెసిడెంట్ అన్నది దాని నిర్వచనం ప్రకారం ఓటు తీసేస్తారు. అయితే దీనిలో బహుశా దేశంలోనే అతిపెద్ద సర్వే స్వయంగా నా ఆధ్వర్యంలోనే జరిగింది. సనత్ నగర్ నియోజకవర్గం ఏది లోక్సత్తా ఉద్యమంగా ఉన్న రోజు 2004లో పార్టీ కూడా కాదు అప్పటికి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మేము ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడేవాళ్ళం. ఒక నియోజకవర్గం మొత్తం అసలు ఓటర్ల జాబితా సర్వే చేద్దామని చెప్పేసి సనత్ నగర్ ఆ రోజు 185 పోలింగ్ బూత్లండి, 1,85,000 ఓట్లు. చిన్న కాన్స్టిట్యున్సీ దేశం మొత్తంలో మనకి హైదరాబాద్ నగరంలో 400 మంది మహిళా స్టూడెంట్స్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని తీసుకొని 3 నెలల పాటు సర్వే చేసాం. మొత్తం ఇల్లు అసలు నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా లేదని సర్వే చేసి అప్పుడు ఫామ్ 6 ఎన్రోల్మెంట్కి ఏమో ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 అంటారండి. అది 4 పేజీల ఫామ్ ఉంటుంది. అలాంటివి ఇన్డూప్లికేట్ అంటే 2 సెట్లు ఓటు రాయించుకోవాలంటే 2 సెట్లు ఫైల్ చేయాలి. తీసేయాలంటే ఫామ్ 7 అది బ్యాక్ టు బ్యాక్ 2 పేజెస్ ఉంటుంది, అది 2 సెట్లు ఫైల్ చేయాలి. ఇది ప్రొసీజర్. మేము చేస్తే ఆ 1,85,000 ఓట్లలో 13,000 కొత్తగా చేరాల్సినవి ఇంకా అప్పటిదాకా చేరలా, 9,000 తీసేయాల్సినవి తీసేయకుండా ఉన్నాయి. ఈ సమాచారం మేము ఎన్నికల సంఘానికి ఇచ్చాం. ఇప్పుడు నేను చెప్పింది ఒక 15 ఏళ్ల క్రితం సంగతి. అంటే తప్పులు ఏ స్థాయిలో ఉంటాయని చెప్పడం కోసం. అంటే 13% ఎన్రోల్మెంట్ జరగాల్సింది జరగలేదు, 9% తీసేయాల్సింది తీసేయాలి. అంటే దాదాపు 20% ఓటర్ల జాబితా ఆ రోజు తప్పులు తడగ్గా ఉండేది. దాని నుంచి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఇది మీరు ఈ కింది స్థాయి గల్లీ ఉద్యోగులకో లేకపోతే వీళ్ళకో పెట్టొద్దండి, పోస్ట్ ఆఫీస్ని ఒక నోడల్ కేంద్రంగా పెట్టండి. పైపెచ్చు ఓటు రాయించుకోవాలి. మీరు చూస్తే లిండో గారి ఓటు ఉండదు ఒక ఎన్నికలో. ఒక ఎన్నికలో రజిత్ కుమార్ గారికి ఎక్కడో చార్మినార్ లో ఓటున్నట్టుగా ఆయన ఫోటో పెట్టి పెడతారు. మనం చూస్తాం మన్మోహన్ మీరు ఎవరి పేరు కావాలంటే మీ పేరు కావాలంటే రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ లో కావాలంటే మీ పేరు పెట్టగలరు. కొన్ని ప్రాంతాల్లో సినిమా యాక్టర్ల పేర్లు కూడా వచ్చాయి. కాబట్టి ఫోటోలతో ఓటర్ లిస్ట్ లో బండబూతులు ఉంటాయి అన్నది మీరు నేను చెప్పక్కర్లేదు, అది సమాజానికి తెలుసు. నా ఓటు ఉదాహరణకి నా ఓటు హైదరాబాద్ లో 3 సార్లు తీశారు. ఇప్పటికి 3 సార్లు 2 సార్లు నేను వెంటపడి రాయించుకున్నాను, 3వసారి వాళ్లే గుర్తించి గొడవ చేస్తారు, వీళ్ళు లొల్లి చేస్తారని చెప్పి మళ్ళీ రాసిన పరిస్థితి. కాబట్టి ఓటర్ లిస్ట్కి భద్రత లేదు. ఫస్ట్ పాయింట్, ఇది ఒక అంశం అండి. దాన్ని అక్కడ ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు అనేది ఒక అంశం. ఇక రెండవది కీలకమైంది, ఓటర్ ఫామ్ లో మనం నింపే వివరాల్లో బోల్డ్ అని వివరాలు ఉంటాయి. కానీ మీకు ఓటర్ జాబితా ప్రింట్ ఇస్తారు కదా, పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ అంటారు. దానిలో కేవలం వాళ్ళ పేరు, ఫోటో, ప్రింట్ అయిన ఫోటో, తండ్రి పేరు, వాళ్ళ ఎపిక్ కార్డు అంటారు అంటే ఓటర్ ఐడి నంబరు, తర్వాత అడ్రస్ ఉంటుంది, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఏ బూత్ ఓటర్ లిస్టులో వాళ్ళ సీరియల్ నెంబరు, ఇది మాత్రమే మీకు ప్రింట్ అయ్యే కాపీలో ఉంటుంది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆన్లైన్లో పెట్టేది కానీ కేవలం ఇదే పెడుతుంది. ఆన్లైన్లో పెట్టే దానిలో ఫోటో ఉండదండి. ఎందుకంటే సాఫ్ట్ కాపీ ఇవ్వరు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓటర్ల జాబితా ప్రింటెడ్ కాపీనేమో మీకు ఫోటోతో సహా వస్తుంది. నెట్లో పెట్టేది కానీ లేదు పార్టీలకి లేదు స్వచ్ఛంద సంస్థలకి లేదు ఇంకొకరికి ఇచ్చేది మీడియాకి ఎవరు కావాలన్నా కూడా సీడీ ఇస్తారు. సీడీనే ఇవాళ పెన్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ ఇస్తారు, కానీ దానిలో ఫోటోలు ఉండవు. ఫోటోతో ఉన్నది సాఫ్ట్ కాపీ ఇవ్వడానికి వీలు కాదు. ఎందుకంటే అప్పట్లో ఎందుకు పెట్టారు ఆ రూల్ అంటే ఈ ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు రకరకాల, అందులో ముస్లిమ్స్ చాలా మంది వాళ్ళ ఫోటోలు ఉంటాయి కాబట్టి అవి మార్ఫింగ్ చేస్తారని సాఫ్ట్ కాపీ ఇవ్వరు, కంప్యూటర్లో వాడటానికి ఇవ్వరు ఫోటోలు. మీరు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ మీరు జెరాక్స్ కావాలంటే తీసుకోవచ్చు, అవి ఇస్తారు. ఇది అంశం. అయితే ఇవాళ అక్కడ ఆరోపణ ఏంటంటే, ఒక ఆరోపణ ఏంటంటే ఆ సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో ఫోటోలతో, అది బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్, కలర్ అయితే కలర్ ఫోటోలతో సహా ఈ సేవామిత్ర యాప్లో ఉన్నదనేది ఒక ఆరోపణ వాళ్ళు చేస్తుంది. అయితే తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ ఏంటంటే అసలు మా పార్టీ డేటా దాదాపు ఒక 50 లక్షల మంది 60 లక్షల మందో మా పార్టీ మేము దశాబ్దాలుగా మేము కింద గ్రౌండ్లో మా కార్యకర్తల నుంచి సేకరించుకున్నటువంటి సమాచారం వాళ్ళ దగ్గరికి
ఇతర పార్టీలకు ఇచ్చేశారు, వైకాపాకో మరొక దానికి అనేది వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణ. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ సమాచారం ఇందాక చెప్పిన ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఎన్నికల సంఘం దగ్గర ఉండాలి. ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కావాలంటే ఇవ్వచ్చు, కానీ దానికి ఒక రక్షణ ఉండాలి. అది బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఒక పార్ట్ అండి. ఇకపోతే ఓట్లు తీసేయటం సంబంధించి అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్, ఫిబ్రవరి 23నే సోదాలు చేసి ఆ పిక్చర్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్లు కూడా వచ్చాయి. సో ఆ రోజు సోదాలు జరిపి అక్కడ ఉన్నటువంటి కీలక సమాచారాన్ని, ఈ డీటెయిల్స్ మొత్తం టీడీపీకి సంబంధించి తీసుకొని వైసీపీకి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మొన్న మార్చి 2వ తారీఖు కేసు నమోదు చేశారని క్లియర్ గా కనిపిస్తుంది. దానిలో చెప్తాను. ఒక పార్టీకి సంబంధించిన డేటా గనక వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే దాని మీద శుభ్రంగా ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టొచ్చు, లేదు ఎక్కడ కావాలంటే అక్కడ, తెలంగాణలో కావాలంటే తెలంగాణలో పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావాలంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టొచ్చు ఆ పార్టీ సమాచారం. ఇంకోటి కీలకమైనది ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఓట్లు తీసేయటం గురించి. ఈ ఓట్లు తీసేయాలంటే ఫామ్ 7 అనేది ఐదర్ ఫిజికల్గా నింపి అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీస్లోనో మున్సిపల్ ఆఫీస్లోనో ఆ అధికారికి ఇవ్వాలి, లేదంటే ఆన్లైన్లో కూడా ఫైల్ చేయొచ్చు. అయితే ఓటర్ లిస్టులో పేరు చేర్చడానికి కానీ ఓటర్ లిస్టులోంచి పేరు తీసేయటానికి కానీ బల్క్గా ఇస్తే, బల్క్ అంటే ఇది ఈ 100 మంది పేర్లు చేర్చు, లేదు ఈ 100 మంది పేర్లు తీసేయని ఇస్తే తీసుకోరండి. ఎన్నికల సంఘం ఉన్న నామ్స్ ఏంటంటే నీ ఓటు నీదో, మీ కుటుంబంలో 2, 3 ఓట్లు తప్పితే 100, 1000, లక్షల్లో ఓట్లు యాడ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ బల్క్గా ఇస్తే తీసుకోరు. అది ఒక చట్టం, అది ఒక రూల్ అది. అయితే ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ ఏంటంటే వైకాపా బెంగళూరు నుంచో మరికొన్ని చోట్ల నుంచి కొన్ని లక్షల ఓట్లు ఫామ్ 7 రూపంలో తీసేయమని చెప్పి ఫైల్ చేసింది, ఒకే ఐపీ అడ్రస్ నుంచి అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దాన్ని ఖచ్చితంగా మీరు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు దానిలో మనకి సందేహం అక్కర్లా. మేము ఫామ్ 7 రూపాయలు మేము సబ్మిట్ చేసామని చెప్పి వైకాపా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చెప్తా ఉన్నారు. ఎస్, ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు మేము తీసేయమని చెప్పి ఇచ్చాం, వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఇక్కడ ఉండని వాళ్ళ ఓట్లు తీసేయమని ఇచ్చాం, దాన్ని మేం కాదు దానిలో మార్పులు చేసి ఎన్నికల సంఘం చెప్తా ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే పవన్ గారు, అసలు కీలకమైన అంశం ఈ మొత్తం ఇవాళ పోయిందనుకున్నటువంటి ప్రాపర్టీ అంతా ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన అంశం. విచిత్రంగా అటు ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘం కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, లేదు సిఇఓ కానీ ఎవరు మాట్లాడట్లా. ఈ కింద జరుగుతుంది ఇది ఒక యుద్ధం లాగా. అది తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం చూడొచ్చు. ఇప్పటి వరకు 2,81,000 ఓట్లను తీసేయాలని చెప్పేసి ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు రాగా అందులో 95% వైసీపీ కంప్లైంట్ చేసినవే ఉన్నాయి. నిన్న పత్రికల్లో చాలా వివరంగా ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు తీసేయాలని ఫైల్ అయినాయి. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో 55,000 ఎన్నో ఓట్లు తీసేయాలని ఫైల్ అయినాయి. దాని మీద ఆల్రెడీ ఒక 40 కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. అంటే బల్క్గా ఇస్తే కేసు పెడతారో నాకు తెలియదు, ఎందుకంటే బల్క్గా ఇస్తే రిజెక్ట్ చేస్తారు. అది ఇవ్వటం తప్పని నేను బల్క్గా నా దగ్గర అయితే ఇప్పుడు బల్క్గా ఫిజికల్గా తీసుకెళ్ళటం కానీ ఆన్లైన్లో 1000 అప్లికేషన్లు కొడితే మేబీ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ పని చేసుకుని ఈ నిజంగా డిలీషన్సా కాదు వెరిఫై చేసి ఇవన్నీ కూడా ఫీల్డ్లో వెరిఫై చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ఇందులో పార్టీలకు సంబంధించిన డేటా కానీ మరొకటి కానీ చోరీ అన్నది అసలు ఇబ్బంది కాదండి. ఎందుకంటే ఉదాహరణకి లబ్ధిదారుల సమాచారం ఉందనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే చేసింది. ఆ సమాచారం అసలు తెలుసుకునే హక్కు ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి సమాచారం అది. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారా లేదా అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. ఆ గ్రామంలో లేదా పట్టణంలో ఆ వార్డులో ఎవరైనా తెలుసుకోవచ్చు. అది డేటాగా, అది చౌర్యం కిందకి రాదు. అది సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునే హక్కు ప్రతి పౌరులకు ఉంది. పార్టీ సమాచారం ఎవరు దొంగిలించడానికి వీల్లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సమాచారం కనుక పోయింటే, ఆ పార్టీ కార్యకర్తలు లేదా వాళ్ళ వివరాలు కనుక పోయింటే ఖచ్చితంగా దాని మీద సీరియస్గానే ఫైట్ చేయాలి. అది సైబర్ క్రైమ్ అయితే సైబర్ క్రైమ్ కింద కేసు పెట్టాలి, ఇంకోటి అయితే పెట్టాలి. అది ఒక పార్ట్. రెండవది ఓటర్ల జాబితా. మీరు గమనిస్తే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందండి. ఒకప్పుడు గతంలో ఆధార్ కార్డు మ్యాండేటరీ చేస్తూ ఆధార్ లేకుండా ఏది ఉండడానికి వీల్లేదంటే దాని మీద బోల్డెన్ని జోకులు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో. మీరేదో ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఈ గ్రూపుల్లో నీకు ఇడ్లీ కావాలా, మీకు బీపీ ఉంది కదా, బీపీ ఎట్లా ఉంది, బీపీ ఉందని మీకు ఎట్లా తెలుసు అంటే మీరు గతంలో ఒకసారి మీరు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు కదా, మీ బైకు ఇదైంది కదా అంటే ఒక ఆధార్ నెంబర్ ఉంటే 1,00,000 అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఆధార్తో అన్ని లింక్ అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లు, మీ హెల్త్, లేకపోతే మీ ఇన్సూరెన్స్లు, మీ హాస్పిటల్లో మీ మెడికల్ వివరాలు, ఇట్లా అంటే ఒక జోక్గా వచ్చిన విషయం చెప్తున్నాను. కాబట్టి ఆధార్ని మ్యాండేటరీ చేయడానికి వీళ్ళని సుప్రీంకోర్టే చెప్పింది. ఎందుకంటే ఆధార్ వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది. నా వ్యక్తిగత వివరాలు, నా బ్యాంకు, నా ఐటీ రిటర్న్స్, మరొకటి అన్నీ ఉంటాయి. కాబట్టి ఆధార్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలని ఎవరూ అడగడానికి వీల్లేదు. అలా అడిగితే నేరం అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అలాంటి వివరాలు, ఆధార్ వివరాలు ఇప్పటికే 90% సేకరించేయటం జరిగింది. ప్రభుత్వాలు చేసినాయి, టెలిఫోన్ సంస్థలు చేసినాయి, మరొకటి చేసినాయి. ఈ సమాచారం అందరి దగ్గర ఉందండి.
ఆధార్ ఇప్పుడు మన ఆధార్ 100 చోట్ల నేను సబ్మిట్ కానీ చేశాను. ఆధార్ ఉన్న వేలిముద్ర గానీ ఐరేస్ గానీ ఉంటేనే మన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయని కూడా ఇది నిపుణులు కూడా నీకు చెప్తున్నారు. నాకు. సార్ మీతో మాట్లాడడానికి హరిబాబు ఒంగోలు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. సార్ హరిబాబు గారు నమస్తే శ్రీనివాసరావు గారు. యా, బాబు మాట్లాడండి. గారు నమస్తే, అడగండి. గురుగారు నాకు కొంచెం టైం ఇవ్వాలి. చెప్పండి. నిన్న పోలీస్ కమిషనర్ గారు ఐటీ గ్రిడ్ దగ్గర నుంచి ఓటర్కి ఫోన్ వెళ్ళింది. ఆ ఫోన్ సమాచారం ఆ ఐటీ గ్రిడ్లు ఆ తెలుగుదేశం సంబంధించిన నాయకుడికో కార్యకర్తకో పంపిస్తారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆ ఓట్ల దగ్గరికి వెళ్ళి ఆధారు అవన్నీ ఏమేం కావాలి ఏదో చెప్పారు ఒక లిస్టు. ఆ లిస్టు మొత్తం తీసుకుని మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు అని చెప్పారు. అంటే అసలు ఈ సేవామిత్ర అంటే ఏంటంటే దీనికి 75 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళకి స్పష్టంగా కార్యకర్తగా చేరేటప్పుడే వీళ్ళ దగ్గర ఆధార్ ఫోటో స్టాట్ తీసుకుంటారు, ప్రింట్ చేసుకుంటారు. దానికి మాకు మళ్ళీ ఆ కార్యకర్తకి ఒక ఇది ఇస్తారు, ఒక కార్డు లాగా తెలుగుదేశం కార్యకర్తని. ఎందుకు ఆధార్ తీసుకున్నారంటే వీళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండిద్ది. ఆ ఇన్సూరెన్స్ కోసం తీసుకున్నారు. ఎక్కడ కూడా నిన్న మళ్ళీ కమిషనర్ గారు ఇంకో కొత్త కమిషనర్ గారు వచ్చాడు. ఆయన కూడా ఎక్కడ కూడా ఫార్మాసీ జరిగినట్టు ఎక్కడ చెప్పలా. ఎక్కడి నుంచి ఆధార్ వచ్చిందనేది ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆధార్ సంబంధించి కాగితాలు ఇచ్చారు అనేది చెప్పారు తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మొన్న సజ్జన్ గారు కానీ నిన్న కమిషనర్ గారు కానీ ఎక్కడ చెప్పరా. ఇప్పుడు తెలివితేటలుగా ఏం చేశారంటే చంద్రశేఖర్ గారు సిట్టేశాడు. పాపం ఆయనకు అర్థమైపోయింది జగన్తో పెట్టుకుంటే ఇంతకు ముందు ఒక 60 మంది ఐఏఎస్ జైలుకి వెళ్ళారు, ఒక 60 మంది మంత్రులు వీళ్ళలో కొంతమంది జైలుకి వెళ్ళారు. మనకు కూడా ఆయన తెలుసుకున్నాడు. పాపం సిట్ అంటే ఏంటి, ఇది మొత్తం విచారణ జరిపింది. 23వ తారీఖు ఎందుకు వెళ్ళారు ఐటీ గ్రిడ్ దగ్గరికి, 23వ తారీఖు వెళ్ళి దానికి సంబంధించిన రికార్డు మొత్తం తెచ్చేసుకుని తర్వాత 2వ తారీఖు మళ్ళీ ఆ రోజు 23వ తారీఖు పెట్టింది ఎవరు, కంప్లైంట్ చేసింది ఎవరు, ఆయన మహానాయకుడు విజయసాయి రెడ్డి గారు. ఈ విజయసాయి రెడ్డి గారి దాన్నేమో వీళ్ళు కేసు పెట్టలా. తర్వాత లోకేష్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన అసలు తెలుగు ఓటరే కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటరే కాదు. ఆయన చేత 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు చేశారు. తర్వాత ఈయన అశోక్ గారు ఏదో కోర్టుకి వెళ్తే కోర్టు దగ్గర ఇంకొక కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు తిట్టిన తర్వాత దశరథ రెడ్డి రామరెడ్డి గారితో ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత చివరికి అక్కడ ప్రైమా పెట్టి ఎక్కడ ఏం అవపడలేదండి ఇన్నిసార్లు చెప్పినా. ఇప్పుడు సిట్ ఎందుకు వేశారంటే ఈ తప్పులన్నీ తప్పించుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ సిట్ వేసింది. అర్థం చేసుకున్నాడు చంద్రశేఖరరావు గారు. జగన్ అమ్ముతుంటే ఏమైద్దో మీకు ఒక్క విషయం చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి. విజయసాయి రెడ్డి గారు పిఎంఓ ఆఫీస్ దగ్గర కూర్చుని చంద్రబాబు గారికి మోడీ గారి తగాద పెట్టి మోడీ గారు ఎంత ఇబ్బంది పడ్డారు చూశారు. మొన్నటిదాకా ఇంటింటికి తిరిగాడు. భారతదేశంలో అన్ని పార్టీల దగ్గర చంద్రబాబు పోయాడు. ఆ పరిస్థితి అర్థమైపోయింది దానికి. తర్వాత ఏదో సర్జికల్ స్ట్రైక్ వచ్చింది, మళ్ళీ ఏదో పికప్ అయ్యారు కొద్దిగా. అసలు జగన్మోహన్ రెడ్డితో ఎవడు పెట్టినా ఏ చేసినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎన్ని క్రిమినల్ మనస్తత్వం, క్రిమినల్ గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫారం 7 అంటున్నారు. హరిబాబు గారు ఉనండి. చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారండి. లక్ష్మీ కృష్ణమూర్తి గారు తెనాలి నుంచి చాలా మంది లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి. లీలా కృష్ణమూర్తి గారు. హలో. యా నమస్తే అండి, మాట్లాడండి. హలో నమస్తే అండి, మాట్లాడండి. లీలా కృష్ణమూర్తి గారు అడగండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా తెలంగాణకి ఇచ్చిన, ఇంకా ఏ ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినా ఇంకా చాలదన్నట్టు కేసీఆర్ ఆంధ్రాని ఏం చేయదలుచుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించాల్సిన పని లేదా, ఆంధ్ర ప్రజల్ని ఇంకా దిగజార్చాలని చూస్తున్నారా? థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు. సరే సార్, ఇక్కడ అంటే అసలు విషయం ఇది కేసీఆర్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు గారు లేదా మోడీ గారి ఇష్యూ కాదని మనం అర్థం చేసుకోవాల్సింది కాలర్స్ కానీ మరొకటి కానీ. ఒకటి
క్రిస్టల్ క్లియర్గా రెండు అంశాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీకి వారు చెప్పింది వాస్తవం, ముందు కాలం చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా సంస్థాగతంగా అత్యంత ప్రొఫెషనల్గా పనిచేసేటువంటి పార్టీ. కానీ సార్ మీరు అంటున్నారు ఒక మాట, నా point. ఒక పార్టీకి సంబంధించింది కాదు అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తున్నట్టు అవుతే పరిణామాలు ఇష్యూ నేను రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. వైకాపా లేదు ఇక్కడ టీఆర్ఎస్, ఇక్కడ పోలీసులకు వచ్చిన కంప్లైంట్లు ఒక అంశానికి సంబంధించింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఆరోపణలు ఇంకొక అంశానికి సంబంధించి, రెండు కూడా వ్యాలిడ్ అయ్యి ఉండొచ్చు. దానిలోకి వెళ్ళట్లే నేను. ఒకటి, ఒక రాజకీయ పార్టీ చాలా సంస్థాగతంగా ఒక పద్ధతిగా ప్రొఫెషనల్గా పనిచేసి సమాచారాన్ని వాళ్ళ కార్యకర్తల సమాచారం కావచ్చు, ఆ మాటకు వస్తే ఓటర్లకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కావచ్చు, ఇదంతా ఒక సైంటిఫిక్గా పనిచేస్తారన్న దానిలో ఎవరికి సందేహం లేదు. వారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఉన్నమాట వాస్తవం, ఆధార్లు వాళ్ళ కార్యకర్తలకి లేదు వాళ్ళ సానుభూతి పరులకి 75 లక్షల మంది వివరాలు ఉంటే ఆ వివరాలు పోతే ఖచ్చితంగా అది సైబర్ క్రైమ్ కిందే వస్తుంది, కేసులు పెట్టాలి, అవసరమైతే ఎక్కడి దాకా వెళ్ళాలి. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ నేను చెప్పేది అసలు పార్టీలకు సంబంధం లేనటువంటిది. ఇప్పుడు నా ఓటర్ లిస్టులో నా పేరుంటే నేను వైకాపానా, తెలుగుదేశమా, లేదంటే జనసేన, సిపిఐ, సిపిఎం, ఇంకో పార్టీనా, అసలు సంబంధం లేదు. ఓటర్ అనేవాడు వేరండి. ఓటర్ ఏ పార్టీకి వేస్తారో బోల్డ్ ఎంతమంది న్యూట్రల్ ఓటర్ ఉంటారు. పార్టీ ముద్ర వేసుకునే ఓటర్లు ఉండరు. పార్టీ ముద్ర వేసుకొని పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఏ పార్టీ అయినా, తెలుగుదేశం కావచ్చు, వైకాపా కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. పార్టీ ముద్ర వేసుకున్న వాళ్ళు పార్టీ నాయకులు అవుతారు. అయితే ఇంకొకటి మనకు అర్థం కావాల్సింది, ఇవాళ సర్వేలు బోల్డ్ అని సర్వేలు జరుగుతూ ఉన్నాయి కింద. అసలు బోల్డ్ అని సంస్థలు వైకాపాకి చేస్తున్నాయి, తెలుగుదేశంకి చేస్తున్నాయి, జనసేనకి చేస్తాయి, లోక్సత్తాకి చేస్తాయి, ఇంకో పార్టీకి చేస్తాయి. వాళ్ళు ఏజెన్సీలు ఉన్నాయి. మీకు ఒక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 90% ఫోన్ నంబర్లు రెడీలీ అవైలబుల్, బయట మార్కెట్లో అవైలబుల్ అండి. మీరు గుంటూరు నియోజకవర్గం కావాలన్నా లేదు శేర్లింగపల్లి నియోజకవర్గం కావాలన్నా ఎలా తీసుకుంటారంటే అక్కడ ఎవరైతే టెలిఫోన్ నెంబర్ కోసం అప్లై చేసుకుంటారో సిమ్ కార్డు, ఆ డేటా అంతా ఈ టెలిఫోన్ సంస్థలు ఇచ్చేస్తా ఉన్నాయి. అది అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, టాటా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ నంబర్లంతా ఒక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 90% డేటా ప్రైవేట్లీ అవైలబుల్. వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ వివరాలు తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ రకరకాల ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇవన్నీ ఈ తతంగం అంతా జరుగుతూ ఉంటుంది చాలా ప్రొఫెషనల్గా. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపోవటం మధ్య మార్జిన్ తగ్గిపోయిందో, 1%, 2% ఓట్లతో వస్తున్నాయో, పార్టీలకి ఇది ప్రాణప్రతిష్ఠ అయిపోయింది. అంటే ప్రాణం పెట్టి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈ దశలో నేను చెప్పేది, ఓటర్లుగా మన వ్యక్తిగత సమాచారం బయటికి పోతుంది. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్స్టెంట్గా రియాక్ట్ కావాల్సిన అంశం. నిజంగా ఆ ఓటర్ల జాబితా గనక విత్ ఫొటోస్ సాఫ్ట్ కాపీ కనుక బయటికి వెళ్ళింది అంటే అది వ్యక్తులు, అది ఈ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకో పార్టీకి, ఇంకో సంస్థ, దాని గురించి చెప్పట్లా. దాని మీద వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి గారు లేదా ఎన్నికల సీఈఓ అంటారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వాళ్ళు రియాక్ట్ కావాలి, వాళ్ళు చొరవ తీసుకోవాలి, ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ కావాలి. అదొక టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు సార్, ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ జగన్ కానీ ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే, వాళ్ళు చేసిన పని అని చెప్పేసి కూడా టీడీపీ చెప్తుంది. ఎలక్షన్స్ కు ముందు టీఆర్ఎస్ అధికారిక వెబ్సైట్ లో వాళ్ళు ఎవరికైతే కంటి వెలుగు లాంటి పథకాలు ఉన్నాయో లబ్ధిదారుల డీటెయిల్స్ మొత్తం అందులో పెట్టి 50 దేశాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కేటీఆర్ ఆధ్వర్యంలో దీంట్లో పనిచేశారు. లబ్ధిదారులకు ఫోన్ చేసి టీఆర్ఎస్ కి ఓటేయాలని చెప్పి మాట్లాడారు. దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చిన్న విరామం తర్వాత దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఏదైతే ఎలక్షన్స్ ముందు మోదీ గవర్నమెంట్ ఏదైతే ఎక్కడైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది, ఈడీ కేసులు, ఐటీ రైట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుందని చెప్పేసి లాస్ట్ టైం చాలా మంది మాట్లాడుకున్నారు ఎలక్షన్స్ ముందు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తో కలిసి మోదీ వైసీపీ కలిసి తెలంగాణ గవర్నమెంట్స్ తో ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేసుకోకుండా కంప్లీట్ గా వీటిపైనే కేంద్రీకృతం అవ్వాలి, వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తోందని కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. ఇంత జరుగుతున్న ఈసీ ఎందుకు స్పందించలేదు? నేను ఎగ్జాక్ట్లీ అడగాలనుకున్నది. ఇప్పుడు ఒకటి, అసలు ఫస్ట్ ఈ 5 ఏళ్లలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పనికొచ్చే పని ఒక్కటి చేయాల మనం గమనించాల్సింది. అంటే సంస్కరణలు, ఆయన జమిలి ఎన్నికల సంస్కరణలని మాట్లాడాడు తప్ప ఓటర్ల జాబితాలో తప్పులు పోవడానికి నేను ఇందాక చెప్పాను, పోస్ట్ ఆఫీస్ నోడల్ కేంద్రంగా పెట్టి అక్కడ ఈజీగా ఓటర్గా ఎన్రోల్మెంట్ కావాలంటే ఎన్రోల్మెంట్, నా పేరు తీసేసి ఇంకో చోట కావాలంటే చేసి ఏర్పాటు చేయండి. పార్టీలకి వీటికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాక్చువల్ పోస్టల్ డిపార్ట్మెంట్ పెద్ద పని లేదు. ఇప్పుడు వాళ్ళకి మీరంతా ఈమెయిల్స్, వాట్సాప్లు, ఎస్ఎంఎస్లు వచ్చాక పని లేదు. వాళ్ళకి పని కల్పించినట్టు అవుతుంది, ప్రజలకు తేలిక అవుద్ది. ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీస్ చేరినందుకు ఏది చేరలేదు కాబట్టి అది చేయండి అని చెప్పి దశాబ్దాల నుంచి మొత్తుకుంటా ఉంటే అలాంటి ప్రయత్నం ఏం జరగల. ఇక ఓటర్ల జాబితాలో ఈ తప్పుల తడకల గురించి మనం చెప్పక్కర్లా, ఎందుకని ఇందాకే చెప్పే తప్పులు ఎలా ఉంటాయని.
ఆ బూత్ లో ఉండే ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయితే ఎవరు వైకాపా ఓటర్ వాళ్ళకి తెలుసు, వైకాపా కార్యకర్త అయితే ఎవరు తెలుగుదేశం ఓటర్ వాళ్ళకి తెలుసు. ఇదంతా ఈ రకంగా తీసేసుకోవడం మొదలు పెడతారు. ఇదంతా పక్కన పెడితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటున్నాయి. రెండు ప్రభుత్వాలు ఫైట్ చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షం వైసీపీతో చేరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్. మరి ఇంత జరుగుతున్నా ఏదైతే ఓటర్కి సంబంధించి ఈసీ ఎందుకు స్పందించట్లేదు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇది దాదాపు ఒక వారం నుంచి జరుగుతోంది హడావుడి. సరే, ఫిబ్రవరి 23 వాళ్ళు వెళ్ళారు, మార్చి 2 నుంచి వాళ్ళు మార్చి 7వ తారీఖులో ఉన్నాం మనం. దాదాపు 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది అంశం. పోయింది మేజర్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓటర్ల జాబితా తస్కరించబడింది డేటా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా కాదు అది, యాక్చువల్గా ఎన్నికల సంఘం దగ్గర డేటా. నేను అథారిటేటివ్గా చెప్తున్నాను, నేను దానిలో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఓటర్ల జాబితాలో తప్పుల మీద పనిచేశాను కాబట్టి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ సిఇఓ అంటారు, అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరండి. ఈ ఓటర్ల జాబితాలో తప్పులు రైట్ ఉన్నాయా లేదా దాన్ని కాపాడాల్సిన బాధ్యత సిఇఓ అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ లోనే ఉంటారు. ఎందుకంటే ఓటర్ల ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడట్లా. వాళ్ళు అసలు ఇది తస్కరణకి గురైందా లేదా వాళ్ళ అధికారులు వాళ్ళు వచ్చి చూసినట్టు కానీ వాళ్ళు రెస్పాండ్ అయినట్టు కానీ తమాషా చూస్తున్నారా? పోయింది ఓటర్ల జాబితా అండి. పోయిందన్న కంప్లైంట్ ఓటర్ల జాబితా మీద. దాని మీద రియాక్ట్ కావాల్సింది ఎవరు? ఎన్నికల సంఘం రియాక్ట్ కావాలి. ఎన్నికల సంఘం ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ విచిత్రం పరిస్థితి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యుత్సాహం. వాళ్ళు చేస్తున్న ఏంటిది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటా పోయిందంటా ఉన్నారు. మీరు ఎన్నికల సంఘానికి స్ట్రైట్గా మీరైనా కంప్లైంట్ చేయొచ్చు. మీరు సిట్టేశారు, సరే ఈ డేటా పోయిందా లేదా మీరు తేల్చి ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకుంటే సంతోషం. దానికి మించి పథకాల మీద ఓట్లను ఏం ప్రలోభ పెడుతున్నారు? ఎన్నికల సంఘం డ్యూటీ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎన్నికల సంఘం డ్యూటీ కాదు కదా ఇది. ఎన్నికల సంఘంకి ఆ బాధ్యత ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. పార్టీలో ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఒక లేఖ రాశారు ప్రజలకి, రాసి బహిరంగ ఆయన చెప్పారు 1 కోటి మందికి లబ్ధిదారులందరికీ లేఖ రాశారని చెప్పారు. సో డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇట్ ఈస్ రైట్. ఆ డీటెయిల్స్ ప్రైవేట్ సంస్థకు వాళ్ళు అప్పగించి ఉంటారు కదా, ఎందుకంటే ఈ డీటెయిల్స్ ఏవైతే అందరిని తీయాలి. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందిన ప్రతి ఒక్కళ్ళ డేటా పబ్లిక్ డొమైన్ లో ఉంటది. ఆ డేటా వాళ్ళ దగ్గరే కాదు, మీరు కావాలనే తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఉదాహరణకి కేసీఆర్ గారు నా పథకాలు బాగా పనిచేసి మీరు నాకు ఓటేయండి అని అడిగితే మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు అదే ఓటర్లకి, అదే బెనిఫిషరీస్కి, అదే లబ్ధిదారులకి ఈ పథకంలో ఈ లోపం ఉంది, నేను పెడుతున్న పథకం ఇంకా మంచిది మీరు లేఖ రాయొచ్చు. సమస్య బెనిఫిషరీ అంటే లబ్ధిదారులకు సంబంధించిన సమస్య కాదండి. లబ్ధిదారులకు సంబంధించిన వ్యక్తిగత ఆధార్ నెంబర్ ఇందాక చెప్పారు. ఆధార్తో 100 అంశాలు లింక్ అయి ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్ చేయొచ్చు, నా ఐటీని ఎంత ఫైల్ చేశాను తెలుసుకోవచ్చు. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. అది బయటికి వెళ్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు మాట్లాడట్లేదు? దశాబ్దాలుగా ఎంతమంది అడిగినా సాఫ్ట్ కాపీ ఇవ్వనిది. ఆ సాఫ్ట్ కాపీ వ్యక్తుల దగ్గరికి ఎలా వెళ్తా ఉంది ఒకటి. రెండవది, పార్టీ నిజంగా తెలుగుదేశం 25 ఏళ్ళుగా కష్టపడ్డటువంటి కింద సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ కార్యకర్తల సమాచారం, వ్యక్తిగత సమాచారం లేదా వాళ్ళ ఆధార్ నంబర్లో మరొకటో చోరీకి గురైందంటే దాని మీద కూడా మరి రియాక్ట్ కావాలి కదా. ఖచ్చితంగా ఆ సమాచారం కనుక పోయింటే దాని మీద రియాక్ట్ కావాలి. అంతకు మించి ఇంక ఈ పైన మాట్లాడుకునే ఏమంటారు ఈ కబుర్ల వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు ప్రతి పార్టీ సర్వేలు చేసుకుంటున్నాయి, ప్రతి పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పార్టీకి శాఖలు ఉన్నాయి. వైకాపాకు ఉన్నాయి, టీఆర్ఎస్కు ఉన్నాయి, తెలుగుదేశంకు ఉన్నాయి. ప్రతి ఊర్లో వాళ్ళ నాయకులు, ఇప్పుడు మన నాయకులు అమెరికా పోతే మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, అక్కడ ఇవి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫోన్లు చేయటం అనేది కామన్. ఇవాళ పార్టీలకి వాలంటీర్ బేస్ ఉంటుంది. ఆ వాలంటీర్లు డేటా పెట్టుకొని పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఫోన్ నెంబర్లు చెప్పే కదా. ఫోన్ నెంబర్కి ఇదంతా అక్కర్లా. ఫోన్ నెంబర్లు మీకు ఇవాళ కావాలంటే చెప్పండి, రేపు పొద్దుటికి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఫోన్ నెంబర్ల లిస్టు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. పబ్లిక్ అని ఇదే రహస్యం కాదు. 90% యాక్యురసీతో ఫోన్ నెంబర్లు వస్తాయి. సమస్య ఫోన్ నెంబర్లు కాదు, బయట దేశాల నుంచి కాల్స్ చేయటం కాదు సమస్య. అయితే పార్టీ వివరాలు బయటకు వెళ్ళటం, పార్టీ సభ్యుల వివరాలు, లేదంటే ఓటర్ల వివరాలు బయటకు వెళ్ళటం, ఓటర్ల వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్ళటం. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలి. సరే, తెలంగాణ ప్రభుత్వం మరి ఇది రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు కానీ, బట్ నిజంగా వాళ్ళు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. మొన్న ఎలక్షన్ ముందు మనం చూసాం, దాదాపు 25 లక్షల ఓట్లు ఇక్కడ తీసేశారని గగ్గోలు పెట్టింది ప్రతిపక్షాలు. మొన్న ఎలక్షన్ ముందు నా ఓటు తీశారు చెప్తే ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? నేను ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. నా ఓటు 14 ఎలక్షన్ ముందు ఒకసారి తీసేస్తే సీఈఓని కలిసి నేను రాయిస్తే మళ్ళా 18 ఎలక్షన్ ముందు నా ఓటు మళ్ళీ పోయింది. అంటే నేను రోజు నెట్లో నా ఓటర్ లిస్ట్ తీసి నా పేరు ఉందో లేదో చూసుకోవాలా? ఏం అరాచకం ఇది? అసలు ఏమైనా పరిపాలన నడుస్తుందో దేశంలో? అటు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక అరాచకమైనటువంటి పరిస్థితి, దేనికి రక్షణ లేనటువంటి పరిస్థితి, వ్యవస్థల్ని పాతాళంలో తొక్కేస్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంటే
దీని గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలు ఏంటి, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఏం చేయాలని ఒక్క నాయకుడు మాట్లాడు, దేశవ్యాప్తంగా ఏ రోజు మాట్లాడరు. చివరికి ఆ ఓటర్ల జాబితాలో పక్క పార్టీ వాడు ఓట్లు ఎట్లా తీసేయాలి, నాకు ఓటైనోడి పేర్లు ఎట్లా తొలగించాలి, నాకు కావాల్సిన దొంగ ఓట్లు ఎట్లా చేర్చుకోవాలి, ఇదే రాజకీయం. ఎజెండా పెట్టి మాట్లాడండి, మేనిఫెస్టో పెట్టి మాట్లాడండి, పనికొచ్చే అంశాలు చెప్పండి, మీ పథకాలు బాగుంటే మీ పథకాలు ప్రచారం చేసుకోండి, లేదు ప్రభుత్వ పథకాలు బాగాలేకపోతే మీరు ఎలాంటి పనులు చేస్తారో ఆ విమర్శ చేయండి. అంతే తప్ప ఈ దొడ్డిదారి గెలుపులు, ఎన్నికల సంఘం చేష్టడికి చేతులు కట్టుకొని అంతా అయిపోయాక నోటిఫికేషన్ ఇచ్చాక ఏం చేయలేమని మొన్న ఇక్కడ రజిత్ కుమార్ గారు ఒప్పుకున్నారు. పొరపాటు జరిగిందని రజిత్ కుమార్ ఒప్పుకున్నాడు. ఆయన బికాజ్ మేబీ సిన్సియర్ ఆఫీసర్ అయ్యిండొచ్చు ఆయన, ఎందుకంటే ఆయనకు విషయం అర్థమైంది, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది కాబట్టి పొరపాటు అయింది నేను ఒప్పుకున్నాను. ఈ స్పృహ తప్పు జరగకముందు ఉండాలి. ఇంతవరకు ఒక్క ప్రశ్న అడుగుతున్నా ఏబిఎన్ సాక్షిగా, చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడన్నా ఒక అక్రమంగా ఒకటి ఓటు తీసేసో ఒకటి ఓటు యాడ్ చేసినందుకు ఒక్క ఆఫీసర్ని పనిష్ చేశారా చెప్పనండి? ఎక్కడన్నా భారతదేశ వ్యాప్తంగా ఒక అక్రమంగా 4 ఓట్లు దొంగ ఓట్లు చేరిస్తేనో 4 ఓట్లు తీసేస్తేనో అర్హులవి ఒక్క ఆఫీసర్ మీద చివరికి ఎవరు ఇవ్వాలి మీకు ఇదంతా చేసేదంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు బిఎల్ఓ. అంగన్వాడీ వర్కర్లు తెలంగాణలో ఆంధ్రలో వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళ పక్కన ఏ పార్టీ వాడికి బలం ఉంటే అడు కూర్చొని ఈ 4 ఓట్లు తీసేయంటే కొట్టేసి తీసేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కటారి శ్రీనివాసరావు గారు. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఫైట్ నెలకొన్న డాటా ఫైట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.